నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము జాషువా చాప్టర్ 1 వర్స్ 5 నేను చదువుతున్నాను. నాతో కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించండి. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును. ఈరోజు వాగ్దానము ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, ఈరోజు నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉంటానంటే, మోషేకి తోడుగా ఉన్నాను కదా, అలాగే నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఎలా తోడుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే ఆలోచన నీకు రావచ్చు. మోషేకి ఎట్లున్నాడంటే, మోషే ఒంటరివాడైపోయి, మోషే ఎవరో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మరి దేవుడే ప్రత్యక్షమై ఒక మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను మోషే, నీవు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరోతో నువ్వు మాట్లాడాలి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించుకుని తీసుకురావాలి అని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, నేనేంటి, నేను ఐగుప్తు ఫరోతో ఎలా మాట్లాడతాను? ఫరోకి దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చేసాను, నేను తప్పించుకుని వచ్చేసాను. మళ్ళీ ఆ మనుషుడి దగ్గర నేను ఎట్లా వెళ్తాను? నేను వెళ్ళి మాట్లాడటం మామూలు విషయమా? ఐగుప్తు రాజుని మాట్లాడినది ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించే అని చెబితే ఆయన వెంటనే విడిపించేస్తాడా, విడుదల చేస్తాడా? నేనేంటి అంటే, ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే నువ్వు భయపడకు, నేనున్నాను నీకు తోడుగా. నువ్వు అక్కడ ఏం మాట్లాడాలో నేను మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడుకుంటే, నేను మాట్లాడలేను, నేను నోటి మాన్యము గలవాడిని, నాకు అసలు అంత రాజుగారితో మాట్లాడే అంత టాలెంట్ నాకు లేదు, అక్కడ నిలబడే అంత ధైర్యం నాకు లేదు, పైగా అన్ని తలాంతులు నాకు లేవయ్యా బాబు అంటే, లేదు మోషే నేనున్నాను నీతోటి నడు అన్నప్పుడు